నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఆ పక్షుల కిలకిల రావాలు ఆ ప్రాంతానికే సుప్రభాత గీతాలవుతాయి. అవెక్కడుంటే అక్కడ పాడి పంటలు, సిరి సంపదలు వెల్లివిరిస్తాయని అంటారు. ఆ ప్రదేశానికి ప్రత్యేక పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఎక్కడో దేశ విదేశాల నుంచి ఎలాంటి పాస్పోర్టు, వీసా లేకుండా సొంతింటికి వచ్చినట్టు వస్తాయి. వాటి వల్ల మన దేశానికి పర్యాటకాభివృద్ధి కూడా లభిస్తుంది. కానీ మనమేం చేస్తున్నాం? ఆ పక్షులను, వాటి కేంద్రాలను ఎలా కాపాడుతున్నాం అన్నది ప్రశ్నార్థకమైంది. మీకు తెలుసా, ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులకు మన దేశం పుట్టినిల్లు లాంటిది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం పిల్లలు పెట్టడానికి ఈ పక్షులు శీతల ప్రాంతాల నుంచి మన వేడిగాలి ప్రాంతాలకు వలస వస్తాయి. గర్భవతులకు విధిగా తమ పుట్టినింటికి ఎలా వెళ్తారో ఈ పక్షులు కూడా అంతే. కానీ మనమేం చేస్తున్నాం? మనల్ని, మన ఆతిథ్యాన్ని నమ్మి వస్తున్న పక్షులకు సరైన ప్రాధాన్యతనిస్తున్నామా? ఆ అతిథి దేవతలకు సరైన వసతి సౌకర్యాలనే కల్పిస్తున్నామా? మన రాష్ట్రంలో కొల్లేరు, పులికాటు, కోరంగి, నేలపట్టు ఈ ప్రాంతాలకు ఎన్నో రకాల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి సంతానోత్పత్తి చేస్తుంటాయి. వాతావరణ పరిస్థితులు పక్షుల్ని వలసబాట పట్టిస్తుంటాయి. చూడముచ్చటగా ఉండే ఈ పక్షులు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే శీతల దేశాల నుంచి మన సరస్సులను వెతుక్కుంటూ వస్తుంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒకానొక అందమైన ప్రయాణం. ఎన్నో నదులు, కొండలు, కోనలు దాటి ఆహారం వెతుక్కుంటూ, మరీ ముఖ్యంగా మన ఆతిథ్యం కోసం వస్తుంటాయి. పక్షులు ఒక చోట నుండి మరో చోటకి పోవటం సర్వసాధారణం. పక్షులు పగటిపూట సంచరించే జీవులే అయినా సుదూర ప్రయాణం మాత్రం రాత్రి వేళల్లో చేస్తుంటాయి. పక్షులు ఎప్పుడూ గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి. అయితే అన్నీ ఒకేసారి లక్ష్యం చేరుకోలేవు. మొత్తంగా గంటకు 9000 పక్షులు రాత్రిళ్లు ప్రయాణం చేస్తుంటాయట. వీటి ప్రయాణం సూర్యాస్తమయమైన గంట తర్వాత ప్రారంభమై అర్ధరాత్రికి ఈ ప్రయాణం ఊపందుకుంటుంది. కొన్ని పక్షులైతే 2 రోజుల పాటు నిర్విరామంగా ఎగిరి 2500 మైళ్లు ప్రయాణిస్తుంటాయట. ఇలా 2 రోజుల పాటు ఆగకుండా ఎగరడానికి అవి తీసుకునే ఆహారం కేవలం 2 ఔన్సులు మాత్రమేనట. ఆహారం ప్రకృతిలో మార్పుల వల్లే కాదు, వసంతకాలంలో జతకట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచడానికి ఇక్కడైతే బావుంటుందని వెతుక్కుని మరీ వలస వెళ్తుంటాయి. శీతాకాలపు తీవ్రత నుంచి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలకు వెళ్తుంటాయి. భూమధ్యరేఖ ప్రాంతపు వెచ్చని ప్రాంతాలు ఈ పక్షులకు వేసవి విడుదలు. ఇలా వలస వచ్చి ఇక్కడ పిల్లల్ని పెట్టడం, తిరిగి తమ దేశం చేరటం ఈ పక్షి ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ పక్షుల పిల్లలు ఒక్కోసారి పెద్దవాటి కంటే ముందే ప్రయాణం మొదలు పెడతాయి. ఎవరో దారి చూపిస్తున్నట్లుగా అవి తిన్నగా తమ మాతృదేశానికి చేరిపోతాయి. పెద్ద పక్షులు వచ్చేలోపుగానే ఈ పిల్ల పక్షులు గూడు చేరటం విశేషం. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.